విలేజ్ స్టైల్లో మామిడికాయ చారు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది. ముందు రోజు రాత్రి ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని చారుకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఇందులో నానబెట్టుకొని ఉంచుకోవాలి. మరుసటి రోజు పొద్దున్నే ఈ వాటర్ ఇంకొక బౌల్లో తీసుకోవాలి. ఇక్కడ చారుకి సరిపడగా కాయగూరలు తీసుకున్నాను. అల్లం వెల్లిపాయ కూడా దంచుకొని తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బెండకాయ, ములక్కాడ, టమాటా, మామిడికాయ ముక్కలు ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటే 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ బియ్యం కడుగు ఇందులో వేసుకోవాలి. ములక్కాడ కాళ్ళు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 10 నిమిషాలు మంచిగా మరగబెట్టుకోవాలి. ఇలా మరిగాక ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే మామిడికాయ చారు రెడీ.